భారత ప్రజాస్వామ్యం ఏ రకంగా పనిచేస్తుంది అని ఒకసారి సమీక్షించుకుంటే, ఇదివరకు గత 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పాఠ్య పుస్తకాలలో స్కూల్ దశ నుండి మన సోషల్‌లో చెప్పబడినట్లుగా ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క అనబడేటువంటి అబ్రహాం లింకన్ యొక్క ప్రజాస్వామ్యము పోయి, తర్వాతి కాలంలో లాల్ నెహ్రూ చెప్పినట్టు డెమోక్రసీ ఈజ్ ఏ హౌస్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ సోషలిజం. అనగా ప్రజాస్వామ్యము సగం సోషలిజం మరియు సగం క్యాపిటలిజం అన్నటువంటి ఈ హెరాల్డ్ లాస్కీ భావనలతో ప్రభావవంతమైనటువంటి భాష అతను భారతదేశ ప్రజాస్వామ్యం గురించి అప్పుడే చెప్పాడు. అనగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండడము అంటే ప్రైవేట్ ప్రాపర్టీ క్యాపిటలిస్టులకు సంబంధించింది, గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ, గవర్నమెంట్ భారీ పరిశ్రమలన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవి కాబట్టి ఆ రకమైనటువంటి మాట మాట్లాడవచ్చు. కానీ ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా చూసినట్లయితే భారత పార్లమెంటు కావలసినటువంటి బిల్లులను పాస్ చేసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనే ఒక పిఆర్ఎస్ అనబడేటువంటి సంస్థ తెలియజేస్తున్నది. పిఆర్ఎస్ సంస్థ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనబడేటువంటి అంశాలను, చట్టసభల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్నటువంటి ఒక ఎన్జిఓ ఇది ఎన్జిఓ పార్లమెంటు ఉభయ సభల పనితీరును ఇది సమీక్షిస్తుంది. అందులో పట ఉన్నటువంటి అంశాలను కూడా బయట పెడుతుంది. అనగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు పార్లమెంటులో మెజారిటీగా ఉన్నందువలన తమ బిల్స్ను పాస్ చేసుకోవడానికి మాత్రమే పని చేస్తున్నట్టుగా ఈ సంస్థ పేర్కొన్నది. రెండవ అంశం కూడా ఇక్కడ ఏమొస్తుంది అంటే, ప్రజల కోరికలు, ప్రజల అవసరాలు ఒక వైపున ఉంటే ఈ పార్లమెంటు పార్టీలు ప్రజల చేత ఎన్నుకోబడ్డావే అనే అనుకున్నా. ఈవీఎంల ద్వారా ఎన్నిక కాబడిన ఆ యొక్క ఈవీఎంలు ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రతిబింబించకపోయినా, ఎవరికి వేసినా అది బీజేపీకే పోతుందనే అటువంటి అలవాటు కాకుండా ఇక్కడ ఎన్నికల ప్రక్రియను ఒకసారి చూస్తే కార్ల్ మార్క్స్ తన యొక్క రచనలో చెప్పినటువంటి పరాయీకరణ గుర్తుకొస్తున్నాడు. కార్మికుడు తాను పనిచేసేటువంటి పరిశ్రమలలో ఉత్పత్తిని చేసి తర్వాత ఇది నాది కాదు అనే భావనతో దానికి పరాయీకరించబడతాడు. ఎందుకనంటే ఇది నాది కాదు అనే భావనతో అక్కడ పరిశ్రమలో ఉత్పత్తి చేసినటువంటి సరుకుకు తాను పరాయీకరణ ఏ రకంగానైతే భావించబడి చెందుతాడో, ఓటర్లు కూడా సరిగ్గా భారతదేశంలో కూడా పరాయీకరించబడ్డారు. ప్రజల యొక్క భావనలను పట్టించుకోలేనటువంటి దుస్థితికి పార్లమెంట్ చేరింది.